హే గాయ్స్ నేను మీ కనకరపల్లేపు. సో గైస్ ఈరోజు నేను ముందుకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకొచ్చాను. సో గైస్ ఈ యొక్క జాబ్ సింపుల్‌గా మీకు తెలుగు వస్తే గనక ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్‌లేట్ చేస్తే మీకు ఇంట్లో కూర్చునే నెలకు 25,000 దాకా మీరు సంపాదించుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ల్యాప్‌టాప్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫస్ట్ 2 వీక్స్ కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా సింపుల్‌గా ఒక ఇంగ్లీష్‌లో ఉన్న వర్డ్స్‌ని మీరు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలి. జస్ట్ ఇలా చేసినందుకు మీకు వాళ్ళు సాలరీ పే చేస్తారు. ఇది ఇంటర్న్‌షిప్ రోల్‌లో ఉంది. తరువాత ఇది ఫుల్ టైమ్ జాబ్ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అసలు ఈ జాబ్ ఏంటి? అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి? మొత్తం కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్ మీరు చూస్తున్నారు కదా! ఇది ఒక ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేటర్ జాబ్ అన్నమాట. సింపుల్‌గా ఈ యొక్క జాబ్ ఏంటంటే గనక మీకు ఏదైతే ఇంగ్లీష్‌లో ఇస్తారో అది మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసి దీంట్లో మనకి రిప్రజెంట్ చేసి ఇవ్వాలి. సో ఇదే మీ యొక్క జాబ్ అన్నమాట. సో ఈ జాబ్ దేంట్లో అంటే కనుక స్పెషల్గా టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుంచి. సో గైస్ టెక్స్ట్ బుక్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్టెక్ కంపెనీ అన్నమాట. సో వీళ్ళు స్టార్టింగ్లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేకపోతే ఒక రైల్వే ఎగ్జామ్స్ గురించి వీళ్ళు టీచింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్క సెక్టార్లోనూ వీళ్ళ యొక్క డొమైన్ అనేది ఉంది. సో అటువంటి కంపెనీస్లో మనం ఒక ఇంటర్న్గా జాయిన్ అవ్వమంటే అది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క పొజిషన్ కూడా ఫుల్లీ రిమోట్ మాట. సో మనకి కంప్లీట్గా రిమోట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ఎటువంటి ఆఫీస్కి వెళ్ళాల్సిన వర్క్ అనేది ఉండదు. కంప్లీట్ రిమోట్ మాట. ల్యాప్టాప్ ఒకరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క జాబ్కి ఫుల్గా వచ్చేసరికి మీరు ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఒకవేళ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండి లేకపోతే మీరు ఇంగ్లీష్ వర్డ్స్ని తెలుగులోకి కన్వర్ట్ చేయగలిగితే కనుక ఈ యొక్క జాబ్ మీకు బెస్ట్ అని చెప్తాను. సో దీంట్లో సింపుల్గా మేము ఏం చేయాలి కనుక వాళ్ళు మీకు డైలీ కూడా కొన్ని శాంపిల్స్ ఆఫ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క పీడిఎఫ్లో ఏమైతే ఇంగ్లీష్ వర్డ్స్లో ఉన్నాయో దాన్ని మీరు యాక్యురేట్గా తెలుగులో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే మీ యొక్క మెయిన్ పొజిషన్ అనమాట. సో ఇది ఒక ఇంటర్న్షిప్గా వాళ్ళు చూస్తున్నారు. సో దట్ మీకు అంత స్ట్రాంగ్ నాలెడ్జ్ లేకపోయినా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీకు అర్హులే అవుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కనుక చెప్పాను కదా మీకు యాక్యురేట్గా అంటే మీరు ఈ యొక్క జాబ్ని మీరు అంటే ఈ యొక్క వర్డ్స్ మీరు యాక్యురేట్గా తెలుగులోకి మార్చగలగాలి. వాళ్ళు ఇచ్చిన నోట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు తెలుగులోకి మార్చగలగాలి. ఓకే, అలాగే మీరు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డాక్యుమెంట్ ట్రాన్స్లేట్ చేయటమే కాదు ఆల్రెడీ తెలుగులో ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రూఫ్ రీడ్ స్టే చేసి దాంట్లో మిస్టేక్స్ ఉంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క డాక్యుమెంట్ని వితౌట్ ఎర్రర్ కింద మీరు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ట్రాన్స్లేషన్ స్ట్రీమ్లో క్లోజ్గా వర్క్ చేయాలన్నమాట. సో ఇది ప్రతి ఒక్క కంపెనీస్కి ఉంటుంది. సో మీ యొక్క టీంతో మీరు క్లోజ్గా వర్క్ చేయడం వాళ్ళకి కావాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క జాబ్కి క్వాలిఫికేషన్స్ ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లు బాగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు నేటివ్ తెలుగు స్పీకర్ అయితే కనుక ఈ యొక్క జాబ్కి ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి మీరు బెస్ట్ ప్రిఫరెన్స్ చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మీకు ఇంగ్లీష్లో కూడా స్ట్రాంగ్ కమాండ్ స్కిల్స్ ఉండాలి. అందుకే మీరు ఇంగ్లీష్ వర్డ్స్ తెలిసి ఉంటే కనుక మీరు దాన్ని ఈజీగా తెలుగు కన్వర్ట్ చేయగలరు. ఓకే, అలాగే మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఇంగ్లీష్లో డిగ్రీ కంప్లీట్ చేస్తే కనుక వీళ్ళు ఈ యొక్క జాబ్కి అర్హులే. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో డిగ్రీలో కూడా ఏదైనా ఒక ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో లైక్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు ఒక మాస్టర్స్ చేస్తే కనుక మీకు ఈ యొక్క జాబ్ బెస్ట్ అని చెప్పి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ మీరు అటెన్షన్ టు డీటెయిల్ మీరు ఏదైనా ఒక పారాగ్రాఫ్ని స్ట్రాంగ్గా ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఇది మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పి నేను చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకవేళ మీరు కనుక రైట్ ఫిట్ అని మీకు తెలిస్తే కనుక ఈ యొక్క జాబ్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయితే కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంటెంట్ ట్రాన్స్లేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో ఇది వెల్ అండ్ గుడ్ మాట. సో మీకు ఈజీగా ఈ యొక్క జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ మీరు అప్లై ఆప్షన్ ఇచ్చేస్తే కనుక సింపుల్గా మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే మీ యొక్క లాస్ట్ నేమ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క రెజ్యూమ్ అలాగే ఏదైనా మీరు ఇదివరకు ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారా లేకపోతే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయో అది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీకు తెలుగు టైపింగ్ గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు తెలుగు టైపింగ్ గురించి ఉంటే కనుక అది ప్లస్ పాయింట్ కింద ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ మీకు టైప్ చేయండి ఎస్ అని చెప్పి సబ్మిట్
చేయగా వితిన్ 2 డేస్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై వస్తుంది జాబ్ అప్లికేషన్స్ గురించి. నెక్స్ట్ మీకు వాళ్ళ ల్యాప్టాప్ కిట్ అంతా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది గైస్ సింపుల్గా ఈ యొక్క జాబ్ గురించి చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ టు మీరు తెలుగు ట్రాన్స్లేట్ చేయడమే మీ జాబ్ అనేది. కమింగ్ టు స్టైపెండ్ మీకు శాలరీ వచ్చేసరికి మీకు ఇంటర్న్గా మీకు 12,000 రూపీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వన్స్ యువర్ జాబ్ పర్మనెంట్ అయిపోయిన తర్వాత మీకు 25,000 రూపీస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా ఎన్నో అప్డేట్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు జాబ్ టెక్స్ తెలుగు.